చూడండి, న్యూ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాను. సో దాని పేరే మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. తెలుగులో గుణిజ ఉపగుణిజ కోణాలు అంటాం. ఏంటి చాప్టర్ నేము? మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. సో వీటిని మనము తెలుగులో ఏమంటామంటే గుణిజ ఉపగుణిజ కోణాలు. చూడండి ఫస్ట్ జాగ్రత్తగా. సో క్యాపిటల్ ఏ అనే యాంగిల్ తీసుకున్నాను, క్యాపిటల్ ఏ అనే కోణాన్ని నేను తీసుకున్నాను. సో దీనికి 2a 3a 4a and so on ఎక్సెట్రా ఏమవుతాయి అంటే మల్టిపుల్స్ ఆఫ్ ఏ అంటాం. ఏమంటాం? మల్టిపుల్స్ ఆఫ్ ఏ. ఏ అనే యాంగిల్ కి 2a కానీ 3a కానీ 4a and so on అనేవి ఏమవుతాయి అంటే మల్టిపుల్స్ ఆఫ్ ఏ అంటాం వీటిని. ఇదే ఏ అనే యాంగిల్ కి a/2 a/3 a/4 and so on ఎక్సెట్రా ఏమవుతాయి అంటే సబ్ మల్టిపుల్స్ ఆఫ్ ఏ అవుతాయి. ఓకేనా? ఏ అనే కోణానికి ఇవి గుణిజ కోణాలు అయితే ఇవి ఏమవుతాయి అంటే ఉపగుణిజ కోణాలు అవుతాయి. ఏ అనే కోణానికి ఇవి గుణిజ కోణాలు అయితే ఇవేమవుతాయి? ఉపగుణిజ కోణాలు అవుతాయి. ఏ అనే యాంగిల్ కి ఇవి మల్టిపుల్ యాంగిల్స్ అయితే వీటిని ఏమంటాం? సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటాం. క్లియరా? సో లాస్ట్ చాప్టర్ నేను ఏం డిస్కస్ చేశాను అంటే కాంపౌండ్ యాంగిల్స్ గురించి మాట్లాడాను. కాంపౌండ్ యాంగిల్స్ గురించి నేను మాట్లాడాను. ఇక్కడ కాంపౌండ్ యాంగిల్స్ అంటే ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ 2 or more యాంగిల్స్ అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? దీంట్లో మెయిన్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సైన్ 15 డిగ్రీ, అలాగే కాస్ 15 డిగ్రీ, అలాగే tan 15 డిగ్రీ, అలాగే కాట్ 15 డిగ్రీ. ఈ 4 వాల్యూస్ ఖచ్చితంగా గుర్తుండాలి. ఎందుకంటే ఈరోజు ఈ చాప్టర్ లో వీటిని ఖచ్చితంగా వాడుకుంటాం. ఓకేనా? ఇకపోతే మీరు ఫార్ములాస్ అని చెప్పి నోట్ చేసుకోవాలి. ఫార్ములే అని చెప్పి నోట్ చేసుకోవాలి. 1 by 1 లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ ఇస్తాను. సో ఈరోజు ఖచ్చితంగా నేను దేని గురించి మాట్లాడతానంటే మీకు సైన్ 22.5 డిగ్రీ ఏమవుతుంది, అలాగే కాస్ 22.5 డిగ్రీ ఏమవుతుంది, అలాగే ట్యాన్ 22.5 డిగ్రీ ఏమవుతుంది, అలాగే కాట్ 22.5 డిగ్రీ ఖచ్చితంగా తెలుసుకుంటారు. వీటితో పాటు నేను మీకు సైన్ 7.5 డిగ్రీ ఏమవుతుంది, కాస్ 7.5 డిగ్రీ ఏమవుతుంది, ట్యాన్ 7.5 డిగ్రీ ఏమవుతుంది, అలాగే కాట్ 7.5 డిగ్రీ ఏమవుతుంది. ఖచ్చితంగా ఈ వాల్యూస్ మీకు తెలిసి ఉండాలి. అలాగే ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్. నెక్స్ట్ నేను దేని గురించి మాట్లాడతానంటే సైన్ 18 ఏమవుతుంది, కాస్ 36 ఏమవుతుంది. క్లియరా? వీటి గురించి కూడా డెఫినెట్ గా మనం మాట్లాడుకుంటాం. ఇవి కాకుండా ఎక్స్ట్రా ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే కాస్ 72 డిగ్రీ రాసుకోవచ్చు, దీన్ని సైన్ 54 డిగ్రీ అని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండింటిని మీరు యాడ్ చేస్తే క్లియర్ గా అవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నమాట. అంటే 90 డిగ్రీ అంటే పూరక కోణాలు. అలాంటి కేసులో కాస్ అనేది సైన్ గా మారుతుంది, సైన్ అనేది కాస్ గా మారుతుంది. 18 డిగ్రీకి 72 అనేది ఏమవుతుందంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. క్లియర్? వీటి గురించి ఈ రోజు మాట్లాడతాం. ఇంట్రడక్షన్ పార్ట్ అయితే ఈ రోజు మీకు ఖచ్చితంగా క్లోజ్ అవుతుంది. రేపటి క్లాస్ లో క్వశ్చన్స్ క్లోజ్ అయిపోతాయి. అంటే జస్ట్ 2 + 2 4 అవర్స్ తీసుకొని ఈ చాప్టర్ ని నేను ఫినిష్ చేసుకుంటాను. దీని తర్వాత మనము ట్రాన్స్ఫర్మేషన్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ పరివర్తనలు. క్లియరా? ఇంతవరకు క్లియర్ అయితే చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి క్లియర్ అని చెప్పి. రాధా క్లియర్, ఏహెచ్ఎస్ క్లియర్, భాను ఎస్ఆర్ క్లియర్,
లావణ్య క్లియర్ సార్. సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చిందా? ఏ అనే యాంగిల్ కి 2a, 3a, 4a అండ్ సో ఆన్ ఎక్సెట్రా అనేవి ఏమవుతాయి అంటే మల్టిపుల్స్ అవుతాయి. a/2, a/3, a/4, అండ్ సో ఆన్ ఎక్సెట్రా అనేవి ఏమవుతాయంటే సబ్ మల్టిపుల్స్ అవుతాయి. క్లియరా? సో ఈరోజు మనం మాట్లాడుతుండేది దేని గురించి అంటే మల్టిపుల్, సబ్ మల్టిపుల్ యాంగిల్స్ గురించి మాట్లాడుతున్నాను. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అని దీన్ని. ట్రిగ్నామెట్రీ అనే ఫ్యామిలీలో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి, కాంపౌండ్ యాంగిల్స్ యొక్క సపోర్ట్ తీసుకొని చాప్టర్ కి ముందుకు తీసుకెళ్తాను. జాగ్రత్తగా చూడండి. మీకు జనరల్ గా ఫార్ములాస్ అని చెప్పి కంపల్సరీగా పెన్ అండ్ పేపర్ ఉండాలి మీ దగ్గర. ఈ ఫార్ములాస్ లిస్టులో జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి మీరు. కాంపౌండ్ యాంగిల్స్ లో మీరు ఏం నేర్చుకున్నారు అంటే సైన్ a+b అంటే ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు. ఇక్కడ a+b అనేది ఏమవుతుందంటే కాంపౌండ్ యాంగిల్ అంటున్నాను, సంయుక్త కోణము అంటాము. దీనికి ఫార్ములా ఏంటంటే sin a cos b ప్లస్ cos a sin b. ఇది మీకు తెలిసిన ఫార్ములానే. కాంపౌండ్ యాంగిల్స్ నుంచి ఈ ఫార్ములా నేను తీసుకున్నాను. ఓకేనా? కాకపోతే ఈ చాప్టర్ లో మనం ఏం చేయబోతున్నాం అంటే కన్వర్షన్ చేయబోతున్నాము. ఇప్పుడు బి ప్లేస్ లో ఏని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. బి ప్లేస్ లో ఏని ఇంట్రడ్యూస్ చేశాను చూసుకోండి ఒకసారి. బి ప్లేస్ లో ఏని ఇంట్రడ్యూస్ చేస్తే ఇదేమవుతుందంటే సైన్ ఆఫ్ a+a. ఇదేమవుతుందంటే సైన్ ఆఫ్ a+a. ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ ఏ అలాగే రాస్తున్నాను, కాస్ అలాగే రాశాను. బి ప్లేస్ లో ఏ రాయండి, కాస్ ఏ అలాగే రాశాను. ఇక్కడ ఉన్న బి ప్లేస్ లో ఏ రాయింది. సో లెఫ్ట్ సైడ్ ఏ విధంగా చేంజ్ అయిందంటే సైన్ a+a దేనికి ఈక్వల్ అంటే 2a, అంటే సైన్ 2a దేనికి ఈక్వల్ అంటే ఒకసారి రైట్ సైడ్ పార్ట్ చూడండి. సైన్ a కాస్ a అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ముందర 2 రాస్తున్నాను. ఇది క్లియరా? ఏ అనే యాంగిల్ కి 2a అనేది ఏమవుతుందంటే మల్టిపుల్ అవుతుంది. 2a అనే యాంగిల్ కి దాంట్లో హాఫ్ ఏ అనేది ఏమవుతుంది అంటే సబ్ మల్టిపుల్ అవుతుంది. ఇది క్లియరా? సో సిమిలర్లీ ఒకసారి మీరు సైన్ ఏ కి ఫార్ములా ఏమవుతుందో దీన్ని బట్టి చెప్పగలరా? ఇక్కడ 2a ఉంది కాబట్టి దాంట్లో హాఫ్ వచ్చింది. సో సైన్ ఏ కి ఫార్ములా ఏమవుతుందంటే 2 sin a/2 into cos a/2. So this is the second formula. Clear? నెక్స్ట్ ఇంతవరకు నోట్ చేయాలి ఫాస్ట్ గా. సో నోట్ చేశారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ కాస్ a+b అంటే ఒకసారి ఫార్ములా చూడండి. కాస్ a ఇంటూ కాస్ b. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ వస్తుందని చెప్పాను. సైన్ a ఇంటూ సైన్ b. ఇదేనా కాంపౌండ్ యాంగిల్స్ లో మీరు నేర్చుకున్న ఫార్ములా ఇది. మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ బి ప్లేస్ లో సింపుల్ గా ఏ ఇంట్రడ్యూస్ చేయండి. బి ఉన్న దగ్గర సింపుల్ గా ఏ ఇంట్రడ్యూస్ చేయండి. బి ఉన్న దగ్గర సింపుల్ గా ఏ ఇంట్రడ్యూస్ చేయండి. లెఫ్ట్ సైడ్ పార్ట్ దేనికి ఈక్వల్ అంటే కాస్ 2a కి ఈక్వల్. లెఫ్ట్ సైడ్ పార్ట్ దేనికి ఈక్వల్ అంటే కాస్ 2a కి ఈక్వల్. రైట్ సైడ్ పార్ట్ చూడండి. కాస్ a ఇంటూ కాస్ a కాస్ స్క్వేర్ a మైనస్ సైన్ a ఇంటూ సైన్ a సైన్ స్క్వేర్ a. క్లియర్? ఇది కాస్ 2a అంటే మనం యూస్ చేయబోయే ఫార్ములా. సో కాస్ 2a ఇస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ a ని అలాగే రాశాను. ఇక్కడ ఉన్న సైన్ స్క్వేర్ a ని 1 మైనస్ కాస్ స్క్వేర్ a అని చెప్పి రాయొచ్చా? అఫ్ కోర్స్ రాయొచ్చు. సో అప్పుడు కాస్ 2a దేనికి ఈక్వల్ అంటే కాస్ స్క్వేర్ a ప్లస్ కాస్ స్క్వేర్ a వచ్చి
2 కాస్ స్క్వేర్ ఏ ఇది వచ్చి -1. ఇది ఇంకొక ఫార్ములా. కాస్ 2a యాక్చువల్ గా దేనికి ఈక్వల్ అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇదైతే ఒరిజినల్ గా గుర్తుకు రావాలి. సో కాస్ 2a లెఫ్ట్ సైడ్ లో అలాగే రాశాను. దీన్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని చెప్పి రాసుకోవచ్చా? కాస్ స్క్వేర్ ఏని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని చెప్పి రాశాను. ఆల్రెడీ లాస్ట్ టర్మ్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో కాస్ 2a దేనికి ఈక్వల్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఏమవుతుందంటే -2 సైన్ స్క్వేర్ ఏ. ఇది ఇంకొక ఫార్ములా. కాస్ 2a అంటే 1 - 2 సైన్ స్క్వేర్ ఏ. ఫైనల్ గా కంక్లూజన్ ఏంటంటే కాస్ 2a అనగానే మీకు 3 ఫార్ములాస్ గుర్తుకు రావాలి. నంబర్ 1 కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓన్లీ మీరు కాసుల్లో ఎక్స్ప్రెస్ చేయాలి అంటే 2 కాస్ స్క్వేర్ ఏ -1. ఓన్లీ మీరు సైనుల్లో ఎక్స్ప్రెస్ చేయాలి అంటే 1 - 2 సైన్ స్క్వేర్ ఏ. ఈ ఫార్ములా యొక్క సమరీ ఇది. కాస్ 2a అనగానే ఈ 3 ఫార్ములాస్ మీకు మైండ్ లో ఉండాలి. ఇప్పుడే కాదు, త్రిభుజ ధర్మాలు అనేది ఇంకొక చాప్టర్ ఉంది మనకి. ఇంగ్లీష్ లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటాం. దాంట్లో కూడా మీరు ఖచ్చితంగా వీటి యొక్క సపోర్ట్ అయితే తీసుకోవాలి. ఇదంతా లింక్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 2a తీసుకున్నాను కాబట్టి రైట్ సైడ్ లో దాంట్లో హాఫ్ ఏ వచ్చింది. లెఫ్ట్ సైడ్ లో ఈసారి నేను ఏ తీసుకుంటున్నాను. అలాగే చెప్పండి ఒకసారి. కాస్ ఏ అంటే మిడిల్ ఫార్ములా వచ్చి కాస్ స్క్వేర్ a/2 మైనస్ సైన్ స్క్వేర్ a/2 అవుతుంది. ఫస్ట్ ఫార్ములా వచ్చి 1 - 2 సైన్ స్క్వేర్ a/2 అవుతుంది. లాస్ట్ ఫార్ములా వచ్చి 2 కాస్ స్క్వేర్ a/2 -1. ఇది కాస్ ఏ కి ఫార్ములా. ఇది నోట్ చేస్తే మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. చూడండి, ఇవన్నీ మీకు తెలిసిన ఫార్ములాసే. బట్ 0 నుంచి స్టార్ట్ చేయడం నా మినిమం రెస్పాన్సిబిలిటీ. 0 నుంచి స్టార్ట్ చేయడం ఏంది నా మినిమం రెస్పాన్సిబిలిటీ. అందుకే కొంచెం స్పీడ్ గా కూడా క్లోజ్ చేసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా యొక్క సపోర్ట్ తీసుకుంటున్నాను. కాంపౌండ్ యాంగిల్స్ లో ఒక ఫార్ములా ఉంది, tan a + b అంటే. tan a + b అంటే ఫార్ములా వచ్చి tan a + tan b, tan a + tan b అపాన్ 1 - tan a tan b. బట్ ఈ చాప్టర్కి వచ్చేటప్పటికి మీరు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ బి ప్లేస్ లో ఏ ఇంట్రడ్యూస్ చేయండి, బి ప్లేస్ లో ఏ ఇంట్రడ్యూస్ చేయండి, బి ప్లేస్ లో ఏ ఇంట్రడ్యూస్ చేయండి అంటున్నా అంతే. లెఫ్ట్ సైడ్ ఏ విధంగా చేంజ్ అయిందో చూడండి. tan ఆఫ్ a + a. రైట్ సైడ్ పార్ట్ ఏ విధంగా చేంజ్ అయిందో చూడండి. tan a అలాగే రాయండి. tan b ఏ విధంగా చేంజ్ అయిందంటే tan a గా చేంజ్ అయింది. డినామినేటర్ ఏ విధంగా చేంజ్ అవుతుందో చూసుకోండి ఒకసారి. 1 - అలాగే రాశాను, tan a అలాగే రాశాను. tan b ని దేంతో రీప్లేస్ చేయాలి? tan a తో రీప్లేస్ చేయాలి. సో ఫైనల్ గా tan 2a అంటే మనకి ఫార్ములా వచ్చేసింది. tan 2a దేనికి ఈక్వల్ అంటే చూడండి, 2 tan a బై 1 - tan a ఇంటూ tan a దేనికి ఈక్వల్ అంటే tan స్క్వేర్ a. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ tan 2a. సో దీంట్లో నుంచి మీరు tan a కి ఫార్ములా డిఫైన్ చేయొచ్చు. tan a కి ఫార్ములా, సో ఇక్కడ 2a ఉంది కాబట్టి రైట్ సైడ్ లో మీకు a వస్తుంది. ఇక్కడ a ఉంది కాబట్టి రైట్ సైడ్ లో మీకు దాంట్లో హాఫ్ వస్తుంది. అంటే 2 tan a/2 బై 1 - tan స్క్వేర్ a/2. ఇది నోట్ చేస్తే మనం ముందుకెళ్దాం. tan 2a కి ఫార్ములా ఇది, tan a కి ఫార్ములా. నేను అప్లికేషన్స్ క్వశ్చన్స్ చెప్పేటప్పుడు ఫార్ములాస్ రాయను. ఇది మినిమం రెస్పాన్సిబిలిటీ కాబట్టి చెప్తున్నాను అంతే. ఫలానా ఫామ్ లో ఉంది అంటాను, డైరెక్ట్ గా ఉంటాయి. సో డైరెక్ట్ గా మీకు ఎలా ఉంటాయంటే షార్ట్ మెథడ్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నోట్ చేసి చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి ఫాస్ట్ గా.
చూడండి. సో నెక్స్ట్ ఎగ్జాక్ట్ గా ఫార్ములా నంబర్ తెలియదు నాకు, చూడండి ఒకసారి. సో వన్స్ అగైన్ సైన్ ఏ ప్లస్ బి యొక్క సపోర్ట్ తీసుకుంటున్నాను. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి. ఈ ఫార్ములాని నేను ఎక్కడి నుంచి రాశాను అంటే ప్రీవియస్ చాప్టర్ కాంపౌండ్ యాంగిల్స్, సంయుక్త కోణాలు అనే చాప్టర్ నుంచి ఈ ఫార్ములాని తీసుకున్నాను. ఈసారి నేను బి ప్లేస్ లో 2aని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. బి ప్లేస్ లో ఏం చేస్తున్నాను? 2aని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. బి ప్లేస్ లో 2aని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ఏ విధంగా చేంజ్ అయిందంటే సైన్ ఏ ప్లస్ 2a. రైట్ సైడ్ చెప్పండి ఒకసారి. ఇక్కడ సైన్ ఏ అలాగే రాశారు. ఈ టర్మ్ వచ్చి కాస్ 2aగా చేంజ్ అయింది. ప్లస్ కాస్ ఏ అలాగే రాశాను. ఈ టర్మ్ వచ్చి సైన్ 2aగా చేంజ్ అయింది. సో మొత్తానికి నేను ఏం చేశానంటే బిని ఎలిమినేట్ చేసేసాను. బి అనే యాంగిల్ ని ఎలిమినేట్ అయితే చేసేసాను. లెఫ్ట్ సైడ్ పార్ట్ సైన్ 3aకి ఈక్వల్. ఇక్కడ ఉన్న సైన్ ఏ రైట్ సైడ్ లో అలాగే రాసుకున్నాను. చూడండి, ఇప్పుడు కాస్ 2a అంటే కంప్లీట్ గా వీటిని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ సైనుల్లో మాత్రమే రాయడానికి డిసైడ్ అయిపోయాను. కాస్ 2a అంటే మీకు నేను 3 ఫార్ములాస్ ఇచ్చాను. ఎన్ని ఫార్ములాస్ ఇచ్చాను? 3 ఫార్ములాస్ ఇచ్చాను. సో 3 ఫార్ములాస్ లో నేను 1 - 2 sin square a అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాను. 3 ఫార్ములాస్ ఇచ్చాను, దాంట్లో నేను 1 - 2 sin square a అనే ఫార్ములా యూజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న కాస్ ఏ అలాగే రాయండి. sin 2a అంటే we have only one unique formula, that is 2 sin a into cos a. Yes or no? సో లెఫ్ట్ సైడ్ వచ్చి sin 3a. ఒకసారి రైట్ సైడ్ చూడండి. ఫస్ట్ మల్టిప్లికేషన్, బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని మీరు sin a తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ టర్మ్ వచ్చి sin a మైనస్ సెకండ్ టర్మ్ వచ్చి 2 times sin cube a ప్లస్ ఈ బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని మీరు దేంతో మల్టిప్లై చేయాలి అంటే కాస్ ఏ తో మల్టిప్లై చేస్తే 2 sin a అలాగే రాసుకున్నాను. కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. కాస్ స్క్వేర్ ఏని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ సైనుల్లో 1 - sin square a అంటే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్, త్రికోణమితీయ సర్వ సమీకరణాల నుంచి కాస్ స్క్వేర్ ఏ ప్లస్ లో 1 - sin square a అంటే జరిగిపోయిన చాప్టర్స్ ని మళ్ళీ నేను వాడుతూనే ఉంటాను. లెఫ్ట్ సైడ్ చూడండి sin 3a, రైట్ సైడ్ చూడండి sin a -2 sin cube a ప్లస్ ఈ బ్రాకెట్ లో ఉన్న 1 - sin square a ని 2 sin a తో నేను మల్టిప్లై చేస్తున్నాను. 2 sin a ఇంటూ 1 ఏమవుతుంది? 2 sin a ప్లస్ ఇంటూ మైనస్ న్యూమరికల్ 2 అలాగే రాశాను. sin a ఇంటూ sin square a వచ్చి sin cube a అవుతుంది. క్లియర్? సో ఫైనల్ గా లైక్ టర్మ్స్ యాడ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ వచ్చి sin 3a. ఓకేనా? ఇవి రెండు లైక్ టర్మ్స్ అంటాము. 1 + 2 దేనికి ఈక్వల్ అంటే 3, అంటే 3 sin a. -2 దేనికి ఈక్వల్ అంటే -4. ఇవి రెండు లైక్ టర్మ్స్. సో ఫైనల్ గా sin 3a అంటే 3 sin a మైనస్ 4 sin cube a అనేది అవుతుంది. sin 3a is equal to 3 sin a minus 4 sin cube a ఎలా అయింది అంటే ఇది దాని ప్రూఫ్ అన్నమాట. నోట్ చేస్తే నెక్స్ట్ మాట్లాడతాను. కాకపోతే నెక్స్ట్ మీకు నేను ఇవ్వబోయే టాస్క్ ఏంటంటే cos 3a is equal to ఏమవుతుందో ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. cos 3a ఏమవుతుందో ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. నేను sin 3a ఆల్రెడీ ప్రూఫ్ తో సహా ఇచ్చాను. ఇది నోట్ చేసిన తర్వాత మీరు cos 3a ఏమవుతుందో నాకు ఫాస్ట్ గా చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. శ్రీలత, ఫోర్త్ ఫార్ములా నాది. వెరీ గుడ్. అంటే 4th టైం తీసుకున్నాను.
కాంపౌండ్ యాంగిల్స్ ని 4th టైం సపోర్ట్ తీసుకున్నాను, అంతేనా? వెరీ గుడ్. సో నోట్ చేశారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇదంతా బేసిక్ అన్నమాట, నథింగ్, ఇక్కడ ఏమి స్టార్ట్ కాలేదు. ఓన్లీ మీకు తెలిసిన ఫార్ములాస్ ని ఒకసారి నేను రివైజ్ అనుకోండి అంతే. ఇక్కడ ఏమీ స్టార్ట్ చేయలేదు నేను ఇంకా. చూడండి, సో మిమ్మల్ని అడిగాను ఆల్రెడీ, cos 3a అంటే ఏమవుతుందో మిమ్మల్ని అడిగాను. చాలా మంది కరెక్ట్ గా రెస్పాండ్ అయ్యారు. 4 cos cube a minus 3 cos a. నెక్స్ట్ tan 3a అంటే ఏమవుతుందో ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. 1 మస్ట్ రెస్పాండ్, ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. 3 tan a minus tan cube a by 1 minus 3 tan square a అని చెప్పి ఎంతమందికి ఖచ్చితంగా తెలుసు? ఫాస్ట్ గా. రాధా ఎస్ఆర్ అని చెప్పారు, శ్రీలత ఎస్ఆర్ అన్నారు, లావణ్య ఎస్ఆర్ అన్నారు, భాను ఎస్ఆర్ ఐ నో ఈట్ అన్నారు, నాగ్ ఎస్ఆర్ అన్నారు, భవానీ ఎస్ఆర్ అన్నారు, భవానీ వై ఎస్ఆర్ అన్నారు, నాగమణి ఎస్ఆర్ అన్నారు, నాగస్రవంతి ఐ నో సార్ అని చెప్పారు, వెరీ గుడ్. పావని ఎస్ఆర్ అని చెప్పారు. సో దట్స్ ఆల్. అంతకన్నా ఎక్కువగా ఇంట్రడక్షన్ అయితే ఈ చాప్టర్ లో మీకు ఏమీ లేదు. అంటే ఒక బేసిక్ ఫార్ములాస్ తో నేను ఈ చాప్టర్ ని బిగిన్ అయితే చేశాను. నేను దేని గురించి మాట్లాడాను ఆల్రెడీ మళ్ళీ నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి చెప్పబోయే పార్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంతవరకు మీకు తెలిసిన ఫార్ములాసే. క్లియర్? ఇంకొంచెం ముందుకు వెళ్దాము, నోట్ చేసుకోండి. The value of sin 22.5 degree is, నోట్ చేసుకోవాలి. The value of sin 22.5 degree is, ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ క్లాస్ అనేది. The value of sin 22.5 degree is. సో ఖచ్చితంగా దీని ప్రూఫ్ తో స్టార్ట్ చేయబోతున్నాను, చూసుకోవాలి. ఆల్రెడీ నేను మీకు ఒక ఫార్ములా ఇచ్చాను. cos 2 theta దేనికి ఈక్వల్ అంటే, నంబర్ 1 cos square theta minus sin square theta ఒక ఫార్ములా అని ఇచ్చాను. 1 minus 2 sin square theta అని చెప్పి ఇంకొక ఫార్ములా ఇచ్చాను. 2 cos square theta minus 1 అని చెప్పి ఇంకొక ఫార్ములా ఇచ్చాను. సో ఇంతకు ముందు నేను డిస్కస్ చేసింది థీటా ప్లేస్ లో ఏ తీసుకున్నాను, థీటా ప్లేస్ లో ఏ తీసుకున్నాను. సో మీరు ఒకసారి దీని యొక్క సపోర్ట్ తీసుకోండి. cos 2 theta దేనికి ఈక్వల్ అంటే 1 minus 2 sin square theta కి ఈక్వల్. దీన్ని లెఫ్ట్ సైడ్ లో, దీన్ని రైట్ సైడ్ లో తీసుకుని రండి. సో అప్పుడు 2 sin square theta అనేది పాజిటివ్ అవుతుంది, రైట్ సైడ్ లో 1 అలాగే ఉంది. ఈ టర్మ్ రైట్ సైడ్ లో వెళ్తే నెగటివ్ అవుతుంది. ఆ తర్వాత డివైడింగ్ బై 2 చేయండి. డివైడింగ్ బై 2 చేస్తున్నాను, డివైడింగ్ బై 2 చేస్తున్నాను. ఆ తర్వాత టేకింగ్ ద స్క్వేర్ రూట్ ఆన్ బోత్ ద సైడ్స్ అంటున్నాను. అప్పుడు సైన్ థీటా దేనికి ఈక్వల్ అంటే ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2 theta బై 2 అవుతుంది. సో మీరు ఇదంతా చేయకూడదు అనమాట. సైన్ థీటా అనగానే మీకు ఫైనల్ గా ఇది గుర్తుకు రావాలి. ఇది గుర్తుకు రావాలి. క్లియరా? ఫాస్ట్ గా నోట్ చేయాలి ఇది. పాను నోటెడ్ సార్ అని చెప్పారు. ఐ విల్ కంటిన్యూ. సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2 theta బై 2 అని చెప్పాను.
ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2 తీటా బై 2 అని చెప్తున్నాను. సో ఇక్కడ తీటా ప్లేస్ లో నేను 22.5 డిగ్రీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. బట్ 22.5 డిగ్రీ అనేది ఏ కోడ్రెంట్ లో ఉంది అంటే ఫస్ట్ కోడ్రెంట్. తీటా ప్లేస్ లో నేను 22.5 డిగ్రీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. 22.5 డిగ్రీ ఏ కోడ్రెంట్ లో ఉంది అంటే ఫస్ట్ కోడ్రెంట్. సో అప్పుడు నేను సైన్ 22.5 డిగ్రీ అన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, అక్కడ ప్లస్ మాత్రమే తీసుకొని ప్రొసీడ్ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ కోఆర్డినేట్ లో సైన్ అనేది పాజిటివ్. అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్, ఇక్కడ చూడండి 2 తీటా అంటే 2 ఇంటూ 22.5 డిగ్రీ అంటే నేను 45 డిగ్రీ రాసుకోవచ్చా? బై 2 అలాగే ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ రాయాల్సిన అవసరం లేదు. అండర్ రూట్ ఆఫ్ డినామినేటర్ లో 2 ఉంది కాబట్టి దీన్ని 1/2 ఇంటూ అని చెప్పి రాశాను. 1 మైనస్ కాస్ 45 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే కాస్ 45 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే 1/√2 బేసిక్ వాల్యూ రాశాను. ఇక్కడ నుంచి మీరు అండర్ రూట్ ఆఫ్ ఎల్సిఎం తీసుకోండి. √2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే √2 మైనస్ 1/√2 ముందర 2 ఉంది కాబట్టి 2√2. So this is the value of sine 22.5 degree. This is the value of sine 22.5 degree. Have you understood? 22.5 degree కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుందంటే 67.5 డిగ్రీ అవుతుంది. 22.5 డిగ్రీ 67.5 డిగ్రీ ఇవి రెండు కూడా పూరక కోణాలు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి సైన్ అనేది ఇక్కడ కాస్ గా మారుతుంది. ఒక మాటలో చెప్పాలంటే సైన్ 22.5 డిగ్రీ అన్నా కాస్ 67.5 డిగ్రీ అన్నా బోత్ ఆర్ సేమ్. నథింగ్ బట్ అండర్ రూట్ ఆఫ్ √2 మైనస్ 1/2√2. మీరు కాపీ చేస్తే అది కంటిన్యూ. నెక్స్ట్ వాల్యూ నాగస్రవంతి. ఎస్ కరెక్టే మీరు చెప్పిన వాల్యూ. బాను వావ్ సూపర్ సార్, ఈజీలీ డెరివ్డ్. థ్యాంక్ యూ. ఏహెచ్ఎస్ కాపీడ్ సార్ అని చెప్పారు. Next, the value of cos 22.5 degree is సో నెక్స్ట్ నేను ఏ వాల్యూ గురించి మాట్లాడబోతున్నానంటే ద వాల్యూ ఆఫ్ కాస్ 22.5 డిగ్రీ. రెడీ చూడండి. కాస్ 2 తీటా అంటే నేను 3 ఫార్ములాస్ ఇచ్చాను. కాస్ 2 తీటా అంటే నేను 3 ఫార్ములాస్ ఇచ్చాను. దాంట్లో ఈ వాల్యూ ప్రూవ్ చేయడానికి ఈ ఫార్ములా యొక్క సపోర్ట్ తీసుకుంటున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ 2 cos² తీటా మైనస్ 1. ఈ ఫార్ములా యొక్క సపోర్ట్ తీసుకుంటున్నాను. క్లియర్? చూడండి, ఇక్కడ -1 ని లెఫ్ట్ సైడ్ లో తీసుకుని రండి. 2 cos² తీటా దేనికి ఈక్వల్ అంటే కెన్ ఐ రైట్ 1 ప్లస్ కాస్ 2 తీటా? -1 ని లెఫ్ట్ సైడ్ లో తీసుకొని వచ్చాను. లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏ విధంగా చేంజ్ అయింది? 1 ప్లస్ కాస్ 2 తీటా. ఇంకా మిగిలింది ఏంది అక్కడ? 2 cos² తీటా. డివైడింగ్ బై 2 చేయండి. cos² తీటా దేనికి ఈక్వల్ అంటే 1 ప్లస్ కాస్ 2 తీటా బై 2. ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే టేకింగ్ ద స్క్వేర్ రూట్. సో స్క్వేర్ రూట్ తీసుకుంటే రైట్ సైడ్ లో ఉన్నదానికి ఖచ్చితంగా ప్లస్ ఆర్ మైనస్ రాయాలి. ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2 తీటా బై 2. సో నేను ఇప్పుడు ఈ ఫార్ములా యొక్క సపోర్ట్ తీసుకోబోతున్నాను. సో నేనేం కనుక్కోవాలి అంటే కాస్ 22.5 డిగ్రీ కనుక్కోవాలి.
అంటే థీటా ప్లస్ లో నేను ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అంటే 22.5 డిగ్రీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. 22.5 డిగ్రీ బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి కాస్ 22.5 డిగ్రీ ఇస్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఓన్లీ పాజిటివ్ సింబల్ తీసుకోవాలి. ప్లస్ అనేది విచ్ ఇస్ నథింగ్ బట్ అండర్ రూట్ ఆఫ్ డినామినేటర్ లో 2 అలాగే ఉంది. న్యూమరేటర్ పార్ట్ చూడండి 1 ప్లస్ కాస్ 2 థీటా దేనికి ఈక్వల్ అంటే 45 డిగ్రీ అవుతుంది. ఇస్ దిస్ క్లియర్? సో దట్ ఈస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ బ్రాకెట్ లో అవుట్ సైడ్ లో బ్రాకెట్ కి అవుట్ సైడ్ లో 1/2 అలాగే రాశాను. బ్రాకెట్ లోపల చూడండి 1 ప్లస్ కాస్ 45 డిగ్రీ వచ్చి 1/√2. క్లియరా? ఇకపోతే ఫైనల్ స్టెప్ ఎల్సిఎం తీసుకున్నాను √2. న్యూమరేటర్ వచ్చి √2 + 1 అవుతుంది. డినామినేటర్ వచ్చి 2√2 అవుతుంది. ఎల్సిఎం ని 2 తో మల్టిప్లై చేసేసాము. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ కాస్ 22.5 డిగ్రీ. 22.5 డిగ్రీకి 67.5 డిగ్రీ ఏమవుతుంది అంటే 67.5 డిగ్రీ కాంప్లిమెంటరీ అవుతుంది. దీనికి అది ఏమవుతుందంటే పూరక కోణం అంటాము. కాస్ అనేది సైన్ గా చేంజ్ అవుతుంది. ఇకపోతే కాస్ 22.5 డిగ్రీ అన్నా సైన్ 67.5 డిగ్రీ అన్నా బోత్ ఆర్ సేమ్ విచ్ ఇస్ నథింగ్ బట్ అని చెప్పి ఇది రాయాలి. ఈస్ దిస్ క్లియర్? నోట్ చేస్తే నెక్స్ట్ నేను tan 22.5 డిగ్రీ గురించి మాట్లాడబోతాను. సో నెక్స్ట్ చూడండి, ద వాల్యూ ఆఫ్ tan 22.5 డిగ్రీ ఈస్. చాట్ బాక్స్ లో ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి ఈ వాల్యూని. ద వాల్యూ ఆఫ్ tan 22.5 డిగ్రీస్. చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. నాగస్రవంతి sin 22.5 డిగ్రీ బై కాస్ 22.5 డిగ్రీ అన్నారు. నాగ్ √2 - 1 అని చెప్పారు. మృదుల √2 - 1. నాగస్రవంతి √2 - 1 అని చెప్పారు. వెరీ గుడ్. చూడండి, tan 22.5 డిగ్రీ అని చెప్పారు మీరు. tan 22.5 డిగ్రీని మనము ఎలా రాసుకోవచ్చు అంటే sin 22.5 డిగ్రీ బై కాస్ 22.5 డిగ్రీ. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు యూ పీపుల్ ఆర్ రైట్. tan థీటాని sin థీటా బై కాస్ థీటా రాసుకోవచ్చు. క్లియరా? క్లియర్? అసలు sin 22.5 డిగ్రీ మనకు గుర్తు లేదు, కాస్ 22.5 డిగ్రీ మనకు గుర్తు లేదు. అప్పుడు ఏం చేస్తారు? sin 22.5 డిగ్రీ నాకు గుర్తు లేదు, కాస్ 22.5 డిగ్రీ ఎగ్జామ్ లో టెన్షన్ ప్రెజరు దానివల్ల అసలు గుర్తుకు రాలేదు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏం చేయాలంటే నేను చూపిస్తాను చూడండి. కాస్ 2 థీటా అంటే మీకు ఫార్ములా ఇచ్చాను. ఒక ఫార్ములా వచ్చి 1 - 2 sin స్క్వేర్ థీటా. కాస్ 2 థీటా అంటే ఇంకొక ఫార్ములా ఇచ్చాను 2 cos స్క్వేర్ థీటా -1. ఎస్ఆర్ నో? దీన్ని లెఫ్ట్ సైడ్ లో దీన్ని రైట్ సైడ్ లో తీసుకుని వెళ్ళండి. 2 sin స్క్వేర్ థీటా దేనికి ఈక్వల్ అంటే 1 - cos 2 థీటా. దీన్ని లెఫ్ట్ సైడ్ లో తీసుకొని వస్తే 2 cos స్క్వేర్ థీటా దేనికి ఈక్వల్ అంటే 1 + cos 2 థీటా. ఇంతవరకు మీకు క్లియరా? సో దీన్ని సింపుల్ గా మీరు ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, లేదా దీన్ని 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి. ఒకసారి 1/2 ఆర్ a/b చేస్తున్నాను చూడండి. సో 2 క్యాన్సిల్ అయిపోయింది. sin స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా అంటే tan స్క్వేర్ థీటా. రైట్ సైడ్ లో ఏం మిగిలిందంటే 1 - cos 2 థీటా బై 1 + cos 2 థీటా.
దీంట్లో నుంచి ఓన్లీ మీకు tan తీటా కావాలి అంటే అవతల పక్క స్క్వేర్ రూట్ తీసుకోవాలి ఖచ్చితంగా. అలాగే ప్లస్ ఆర్ మైనస్ కూడా రాయాలి. ఇది సో ఇక్కడ నుంచి నేను తీటా ప్లస్ లో 22.5 డిగ్రీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. తీటా ప్లస్ లో 22.5 డిగ్రీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇస్ దిస్ క్లియర్? సో 22.5 డిగ్రీ అనేది బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి రైట్ సైడ్ లో రాసేటప్పుడు పాజిటివ్ సైన్ తీసుకోవాలి. అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2 తీటా. 2 తీటా దేనికి ఈక్వల్? 45. కాస్ 45 దేనికి ఈక్వల్ అంటే 1/√2 అపాన్ 1 ప్లస్ కాస్ 2 తీటా. 2 తీటా దేనికి ఈక్వల్ అంటే 45. కాస్ 45 దేనికి ఈక్వల్? 1/√2. సో ఫైనల్ గా మీరు ఎల్సిఎం తీసుకొని, ఎల్సిఎం ఏంది? √2. న్యూమరేటర్ వచ్చి √2 - 1. డినామినేటర్ లో ఎల్సిఎం వచ్చి √2. అప్పుడు అదేమవుతుందంటే √2 + 1. బోత్ ద ఎల్సిఎంస్ గెట్ క్యాన్సల్డ్. ఇంతేనా? సో దీనికి మనం ఏం చేయబోతున్నామంటే √2 + 1 కి కాంజుగేట్ ఎవరు అంటే √2 - 1. దాంతో రేషనలైజింగ్ చేయబోతున్నాము. సో అండర్ రూట్ అలాగే రాశాను. ఇదే ఫామ్ లో ఉంది అంటే a + b × a - b అంటే a² - b² అంటే డినామినేటర్ వచ్చి 2 - 1 అవుతుంది. ఇదే ఫామ్ లో ఉంది అంటే a - b × a - b అంటే a - b² అవుతుంది. క్లియర్? ఫైనల్ గా tan 22.5 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే స్క్వేర్ రూట్ అనేది న్యూమరేటర్ కి డినామినేటర్ కి రెండిటికి అప్లై చేయాలి. రెండిటికి అప్లై చేసినప్పుడు యాక్చువల్ గా డినామినేటర్ వచ్చి 1 అవుతుంది. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్, మిగిలింది √2 - 1. 22.5 డిగ్రీకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎవరు అంటే 67.5 డిగ్రీ. ట్యాన్ అనే ఫంక్షన్ కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎవరు అంటే కాట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ట్యాన్ కి నైబర్ ఎవరు అంటే కాట్. ట్యాన్ 22.5 డిగ్రీ అన్నా కాట్ 67.5 డిగ్రీ అన్నా బోత్ ఆర్ సేమ్. దట్ ఈస్ నథింగ్ బట్ √2 - 1. ఇది క్లియరా? ఇది నోట్ చేసుకొని నెక్స్ట్ మీరు కాట్ 22.5 డిగ్రీ వాల్యూ ఫాస్ట్ గా చెప్పండి. ఇది నోట్ చేసుకొని మీరు కాట్ 22.5 డిగ్రీ వాల్యూ ఫాస్ట్ గా చెప్పండి. వెరీ గుడ్. బాను √2 + 1. నాగస్రవంతి √2 + 1. వెరీ గుడ్. నాగ్ √2 + 1. భవానీ వై √2 + 1. మృదుల √2 + 1. రాధా √2 + 1. శ్రీలత √2 + 1. వెరీ గుడ్. సో మీరందరూ రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సుదీప్ √2 + 1. AHS √2 + 1. AHS వాట్స్ యువర్ నేమ్? మీ నేమ్ ఏంటి ఒకసారి చెప్పండి. వాట్స్ యువర్ నేమ్? AHS ఏ హరిశంకర్. ఓకే, వెరీ గుడ్. చూడండి, ఇప్పుడు దీని ప్రూఫ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాట్ 22.5 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే √2 + 1. ఇక్కడ 67.5 డిగ్రీ ఏమవుతుందంటే దాని కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. కాట్ కి ట్యాన్ అనేది ఏమవుతుందంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అవుతుంది. క్లియరా? ఓకేనా? సో ఈ ప్రాసెస్ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఇక్కడ 1/2 చేసాం కదా, సో 2/1 చేయాలి మీరు అంతే. లేదంటే b/a అనుకోండి. క్లియర్? సో నెక్స్ట్ ముందుకెళ్ళొచ్చా? నేను ముందుకెళ్ళొచ్చా? ఎవరికైనా డౌట్ ఉందా? ప్లీజ్ రెస్పాండ్.
నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ sin 7.5 degree ఈస్, ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి చాట్ బాక్స్లో. అజయ్ కుమార్, మీరు ఈ రోజే జాయిన్ అయ్యారు, నా ప్రీవియస్ క్లాసెస్ అన్నీ కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. సో బాను రెస్పాండ్ అయ్యారు. √4 -√2 -√6/2√2. చూడండి, sin 7.5 degree వాల్యూ మీరు చేయాలి అంటే ఖచ్చితంగా మీకు కాంపౌండ్ యాంగిల్స్ లో ఏదైతే నేను చెప్పానో అది కంపల్సరీగా గుర్తుండాలి. చూడండి ఒకసారి. ఒకసారి cos θ అనే ఫార్ములాని రాసుకోబోతున్నాను. cos θ అనగానే మీకు 3 ఫార్ములాస్ గుర్తుకు రావాలి. cos θ అనగానే మీకు 3 ఫార్ములాస్ గుర్తుకు రావాలి. దాంట్లో నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే sin 7.5 degree గురించి, అంటే సైన్ ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ cos θ అంటే ఖచ్చితంగా నేను 1 - 2 sin² θ/2 అని చెప్పి రాసుకోవచ్చా? రాయకూడదా? cos θ అంటే 1 - 2 sin² θ/2, 1 - 2 sin² θ/2 రాయొచ్చా? దీని లెఫ్ట్ సైడ్ లో, దీని రైట్ సైడ్ లో తీసుకుని రండి. 2 sin² θ/2 అంటే కెన్ ఐ రైట్ 1 - cos θ? కెన్ ఐ రైట్ 1 - cos θ? ఆఫ్ కోర్స్, డివైడింగ్ బై 2 చేయండి. దీంట్లో నుంచి sin² θ/2 ఏమవుతుందంటే 1 - cos θ/2, టేకింగ్ ద స్క్వేర్ రూట్ ఆన్ బోత్ ద సైడ్స్. sin θ/2 అంటే ±√1 - cos θ/2. ఒకవేళ మీకు గుర్తుంటే దీన్ని డైరెక్ట్ గా రాసుకోవచ్చు. నోబడీ విల్ అబ్జెక్ట్ యూ. క్లియర్? ఆ తర్వాత నేను θ ప్లేస్ లో జస్ట్ 15 degree ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఎంత? θ ప్లేస్ లో ఎంత ఇంట్రడ్యూస్ చేస్తున్నాను? 15 degree. క్లియరా? θ ప్లేస్ లో ఎంత ఇంట్రడ్యూస్ చేస్తున్నాను? 15 degree. అప్పుడు θ/2 ఏమవుతుంది? 7.5 degree అవుతుందా? 7.5 degree అనేది ఏ కోఆర్డినేట్ లో ఉంది? ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉంది కాబట్టి నేను పాజిటివ్ సైన్ తో ప్రొసీడ్ అవ్వచ్చా? లెఫ్ట్ సైడ్ పార్ట్ చెప్పండి. sin 7.5 degree ఇస్ ఈక్వల్ టు పాజిటివ్ సైన్ తీసుకున్నాను, √, ఈ 2 అనేది డినామినేటర్ లో ఉంది, దీన్ని అలాగే రాసుకున్నాను. 2 అనేది డినామినేటర్ లో ఉంది. నెక్స్ట్ 1 - cos θ ప్లేస్ లో 15 తీసుకున్నాను. కాంపౌండ్ యాంగిల్స్ లో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూ ఇది. ఖచ్చితంగా అంటున్నాను. √1/2 అలాగే రాశాను. 1 - cos 15 అంటే ఏం రాసుకోవచ్చు చూడండి ఒకసారి. వెరీ సింపుల్. √3 + 1/2√2 రాయొచ్చా? ఖచ్చితంగా మీకు గుర్తుండాల్సిన వాల్యూ ఇది. cos 15 అంటే దీన్ని రాసుకోవచ్చా నేను? √3 + 1/2√2 ఇకపోతే √, ఇక్కడ ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం వచ్చి 2√2, కింద ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 4√2 అవుతుంది. అది ఒకసారి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2√2 మైనస్ బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ ని మైనస్ తో ఓపెన్ చేస్తున్నాను. -√3 -1. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ sin 7.5 degree. 7.5 degreeకి 82.5 degree ఏమవుతుందంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. 7.5 degreeకి 82.5 degree ఏమవుతుంది? కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. అవి రెండు పూరక కోణాలు. సైన్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే కాస్ గా చేంజ్ అవుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే sin 7.5 degree అడిగినా, cos 82.5 degree అడిగినా ఈ వాల్యూని మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. సో గుర్తు పెట్టుకోవాలంటే కొంచెం కష్టమే. సో ప్రాసెస్ మీద డిపెండ్ అవ్వాలి. ప్రాసెస్ అంటే ఈ స్టెప్ ని మీరు డైరెక్ట్ గా ఎగ్జామ్ లో పేపర్ మీద రాసేసుకొని జస్ట్ 1, 2 థర్డ్ స్టెప్స్ కి వచ్చేయాలన్నమాట. అంటే మాక్సిమం ఒక 3 steps కి తొందరగా దీన్ని క్లోజ్ చేయగలగాలి. క్లియరా? హ్యావ్ యూ అండర్స్టూడ్?
ఫస్ట్ అయితే నోట్ చేయండి. ఎంతమందికి మీలో cos 7.5 డిగ్రీకి ప్రూఫ్ కావాలా వద్దా? ఒకవేళ అవసరం లేదు అనుకుంటే tan 7.5 డిగ్రీ వాల్యూ చెప్పండి. cos 7.5 డిగ్రీ దీని ప్రూఫ్ కావాలా వద్దా? ఒకవేళ అవసరం లేదనుకుంటే tan 7.5 డిగ్రీ గురించి మాట్లాడదాం. వెరీ గుడ్. రాధా నో నీడ్ సార్ అన్నారు, బాను నో నీడ్ సార్ అన్నారు. మిగతా వాళ్ళ కామెంట్స్ కోసం కూడా మనం వెయిట్ చేద్దాం ఒకసారి. సో ఒకసారి నాకు tan 7.5 డిగ్రీ వాల్యూ చెప్పండి. cos 7.5 డిగ్రీని ఎలా చేయాలి అంటే చూడండి, దీని యొక్క సపోర్ట్ తీసుకోవాలి. cos θ/2 దేనికి ఈక్వల్ అంటే ప్లస్ ఆర్ మైనస్ √1 + cos θ/2 యొక్క సపోర్ట్ తీసుకుని మీరు చాలా ఈజీగా cos 7.5 డిగ్రీ వాల్యూ కనుక్కోగలరు. sin θ/2 అంటే నేను ఇచ్చిన ఫార్ములా ఇది. ఇక్కడ cos θ/2 అంటే ఇది నేను ఇచ్చిన ఫార్ములా మీకు దేనికోసం అంటే cos 7.5 డిగ్రీ కోసం. సింపుల్ గా మీరు తీటా ప్లేస్ లో ఇక్కడ 15 డిగ్రీ రాసి ప్రొసీడ్ అవ్వడమే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజరు. ఈ వాల్యూస్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? యు బిలీవ్ ఆర్ నాట్, మీరు నమ్మండి నమ్మకపోండి, నెక్స్ట్ మనము cos 7.5 డిగ్రీ వాల్యూ కూడా ఖచ్చితంగా చేయబోతున్నాము. నాకు ఎగ్జాక్ట్ గా గుర్తు లేదు. ఈ రెండు వాల్యూస్ లో ఏదో ఒక క్వశ్చన్ రీసెంట్లీ జేఈ మెయిన్స్ లో అడిగాడు. సో అక్కడ ఒక్కొక్క క్వశ్చన్ వచ్చి 4 మార్క్స్ ఉంటుంది. ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే -1 అనేది డిడక్ట్ చేస్తారు. రెండిట్లో ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, బట్ జేఈ మెయిన్స్ లో రీసెంట్ గా అడిగిన క్వశ్చన్ అది. సో అంత ఇంపార్టెంట్ కంటెంట్ మీకు నేను స్కూల్ అసిస్టెంట్ కి చెప్తున్నాను. జాగ్రత్తగా అయితే వీటిని ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఫాలో అవ్వాలి మీరు. లావణ్య √6 - √3 ప్లస్ √2 - 2 అని చెప్పి రెస్పాండ్ అయ్యారు. tan 7.5 డిగ్రీ వాల్యూ ఓన్లీ 1 స్టూడెంట్ హ్యాస్ రెస్పాండెడ్. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. ఈ రోజు క్లాసు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కంప్లీట్ గా రేపు నేను క్వశ్చన్స్ గురించి మాట్లాడతాను. ఆ క్వశ్చన్స్ మీరు చేయాలి అంటే ఈ రోజు క్లాస్ కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. అటెండ్ కాకుండా రేపటి క్లాస్ అస్సలు అర్థం కాదు. నాగమణి √2 - √3 - √4 ప్లస్ √6 అని చెప్పించారు. నాగ శర్వంతి √6 - √3 ప్లస్ √2 - 2 అని ఇచ్చారు. బాను వచ్చి √3 - √1/√2 - 1 అంటే మీరు కాంజుగేట్ తీసుకొని రేషనలైజింగ్ చేసి చెప్పండి ఒకసారి. బాను చూడండి, ఏ వాల్యూ కనుక్కోబోతున్నాము? ద వాల్యూ ఆఫ్
ట్యాన్ 7.5 డిగ్రీ. ఓకేనా? ట్యాన్ 7.5 డిగ్రీ. 7.5 డిగ్రీని ఎలా రాసుకోవచ్చు అంటే వెరీ సింపుల్. 15/2 అని చెప్పి రాసుకోవచ్చా? 15/2 అని చెప్పి రాసుకోవచ్చా? సో 15ని మనం ఎలా రాస్తున్నాము అంటే 6 + 4 + 3 + 2 అని చెప్పి రాసుకున్నాను. /2 అలాగే ఉంది. /2 అలాగే ఉంది. క్లియరా? 15/2ని ఇలా రాసేసుకోవచ్చు. 6 + 4 + 3 + 2/2. దీని వాల్యూ నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే డినామినేటర్ పార్ట్ని తీసేస్తాను. ఇక్కడ 6 రాశాను, 4 రాశాను, 3 రాశాను, 2 రాశాను. ప్రతి నంబర్కి స్క్వేర్ రూట్ ఇచ్చేసేయండి. ఫస్ట్ వన్ ప్లస్ తీసుకోండి, లాస్ట్ వన్ ప్లస్ తీసుకోండి, మిడిల్ వన్స్ వచ్చి మైనస్ తీసుకోండి. హౌ మెనీ ఆఫ్ యూ గాట్ దిస్ వాల్యూ? ఇంకా నేను ప్రూఫ్ ఏం మాట్లాడలేదు. హౌ మెనీ ఆఫ్ యూ గాట్ దిస్ వాల్యూ? tan 7.5 డిగ్రీ. √6 -√4 -√3 +√2. టి భవాని ఎస్ఆర్ అని చెప్పారు, నాగమణి ఎస్ఆర్ అని చెప్పారు, భాను ఎస్ఆర్ సేమ్ ఆన్సర్ అని చెప్పారు, లావణ్య సేమ్ సార్ అని చెప్పారు. గుర్తు పెట్టుకోవడానికి ఈజీ టెక్నిక్ అయితే చెప్పానా? 7.5 డిగ్రీని ఎలా రాసుకోవచ్చు? 15 డిగ్రీ బై 2 రాసుకోవచ్చు. 15ని ఎలా రాశానో చూసారా? 6 + 4 + 3 + 2/2 అలాగే ఉంది. డినామినేటర్లో ఉన్న 2ని ఇగ్నోర్ చేయండి. తర్వాత రాసేటప్పుడు 6 4 3 2గా రాసుకోవాలి. ప్రతి నంబర్కి రూట్ వేసేసాను. సైన్స్ ఎలా తీసుకున్నాను? ఫస్ట్ వన్కి లాస్ట్ వన్కి పాజిటివ్ సైన్స్, మిడిల్లో ఉన్న వాటికి నెగిటివ్ సైన్స్ తీసుకున్నాను. ఒకసారి దీని ప్రూఫ్ గురించి మనం మాట్లాడుకుందాము. tan 7.5 డిగ్రీ, దీని వాల్యూ మీరు కనుక్కోవాలి. దీన్ని నేను sin 7.5 డిగ్రీ బై cos 7.5 డిగ్రీగా రాసుకోవచ్చు ఖచ్చితంగా. tan 7.5 డిగ్రీని sin 7.5 డిగ్రీ బై cos 7.5 డిగ్రీ అని చెప్పి రాసుకోవచ్చు. బట్ sin 7.5 డిగ్రీ వాల్యూ, cos 7.5 డిగ్రీ వాల్యూ ఎగ్జామ్లో ఉన్న టెన్షన్తో, ప్రెజర్తో అసలు గుర్తుకు రాలేదు. అలాంటి టైంలో నేనేం చేస్తున్నానంటే చూడండి ఒకసారి. tan 7.5 డిగ్రీ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఒకసారి, sin 7.5 డిగ్రీని ఇంకొక sin 7.5 డిగ్రీతో నేను మల్టిప్లై చేశాను. అప్పుడు డినామినేటర్ ఏ విధంగా చేంజ్ అవుతుందంటే, డినామినేటర్లో ఏముంది? cos 7.5 డిగ్రీ. అప్పుడు దాన్ని కూడా నేను దేంతో మల్టిప్లై చేయాలి అంటే sin 7.5 డిగ్రీతో మల్టిప్లై చేయాలి. ఎస్ ఆర్ నో? అంటే న్యూమరేటర్ని, డినామినేటర్ని నేను sin 7.5 డిగ్రీతో మల్టిప్లై చేశాను. ఆ తర్వాత నేను 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేశాను. ఇంతవరకు ఇది క్లియరా? దీని ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చు అంటే 1 - cos 15 డిగ్రీ రాయొచ్చా? ఇది 2 sin² θ అనే ఫామ్ లో ఉంది. 2 sin² θ అంటే 1 - cos 2 θ అని చెప్పి రాయొచ్చా? అదే రాసింది. 1 - cos 2 θ అంటే 7.5 డిగ్రీ ఇంటూ 2 అంటే 15 అవుతుంది. ఇది దేనికి ఈక్వల్ అంటే sin 15 డిగ్రీకి ఈక్వల్. ఇది టూ sin θ ఇంటూ cos θ దేనికి ఈక్వల్ అంటే sin 2 θకి ఈక్వల్. చూడండి, 2 sin θ ఇంటూ cos θ అంటే sin 2 θ. సో ఫైనల్ గా tan 7.5 డిగ్రీ ఇస్ ఈక్వల్ టు, న్యూమరేటర్లో ఏముందో చెక్ చేసుకోండి, 1 - cos 15 sin 15 ఖచ్చితంగా మీకు గుర్తుండాలని చెప్పాను.
కాస్ 15 ఏమవుతుంది అంటే √3 + 1/2 √2. డినామినేటర్ చూడండి ఏమవుతుందో √3 - 1/2 √2. ఎస్ ఆర్ నో? tan 7.5 degree is equal to 1 minus cos 15 degree by sin 15 degree రాసుకున్నాను. క్లియరా? సో దట్ ఈస్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 √2 మైనస్తో మల్టిప్లై చేసేసండి -√3 -1 బై డినామినేటర్ ఏమవుతుందంటే √3 - 1 అంటే బోత్ ద ఎల్సిఎమ్స్ గెట్ క్యాన్సల్డ్. ఇకపోతే దీన్ని నేను √3 + 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. క్లియర్? న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. డినామినేటర్ చూడండి ఏమవుతుందో ఒక్కసారి. a - b ఇంటూ a + b అంటే a² - b² అంటే 3 - 1 అవుతుంది. ఒకసారి న్యూమరేటర్ చెప్పండి. 2√6 + 2 √2 నెక్స్ట్ -3 -√3 నెక్స్ట్ -√3 -1. క్లియర్? ఇక్కడ న్యూమరేటర్ చూడండి ఒకసారి. 2√6 నెక్స్ట్ 2 √2 ఇది వచ్చి -2√3 ఇక్కడ -3 -1 వచ్చి -4 డినామినేటర్ వచ్చి 2. సో న్యూమరేటర్లో 2 కామన్ తీసి డినామినేటర్లో ఉన్న 2తో క్యాన్సిల్ చేస్తే √6 + √2 -√3 -2గా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీన్ని ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే చూడండి ఒకసారి. √6 అలాగే రాశాను, +√2 అలాగే రాశాను, -√3 అలాగే రాసి ఇక్కడున్న 2 ప్లేస్లో √4 అని చెప్పి రాసుకోవచ్చు. క్లియరా? సో ఈ నంబర్స్ ని చూస్తే నాకు ఎలా అనిపించింది అంటే ఫస్ట్ 6 రాద్దాం, తర్వాత 4 రాద్దాం, తర్వాత 3 రాద్దాం, తర్వాత 2 రాద్దాం. ఓకేనా? అన్నిటికీ స్క్వేర్ రూట్ పెట్టేశాను. క్లియర్? ఫస్ట్ 1కి లాస్ట్ 1కి పాజిటివ్ సైన్స్ తీసుకున్నాను. మిడిల్ 2 టర్మ్స్ కి నెగటివ్ సైన్స్ తీసుకొని దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ tan 7.5 degree అన్నాను. 7.5 degreeకి 82.5 degree ఏమవుతుంది అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. tan కి cot అనేది ఏమవుతుందంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అవుతుంది. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ tan 7.5 degree. సో ఇది నోట్ చేసుకొని మీరు ఖచ్చితంగా నాకు cot 7.5 degree వాల్యూ చెప్పండి. cot 7.5 degree యాక్చువల్గా దేనికి ఈక్వల్ అంటే tan 82.5 degreeకి ఈక్వల్. ఒకసారి క్రాస్ చెక్ చేయండి. సేమ్ నంబర్స్ తీసుకోండి. వాట్ ఆర్ ద సేమ్ నంబర్స్ అంటే ఇక్కడ 6, 4, 3, 2 అనే నంబర్స్ తీసుకున్నాను. ప్రతి దానికి రూట్ వేసేసేయండి. బట్ అన్నిటికీ పాజిటివ్ సైన్స్ తీసుకోండి. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ cot 7.5 degree అని చెప్పి నేను ఈ ప్రూఫ్ తర్వాత వెంటనే మీకు ఈ వాల్యూ చేశాను. నేను రాసింది కరెక్టా కాదా అనేది మీరు కామెంట్ సెక్షన్ లో రెస్పాండ్ అవ్వచ్చు. హ్యావ్ యూ అండర్స్టూడ్? cot 7.5 degree దేనికి ఈక్వల్? tan 82.5 degree. నేను ఇచ్చిన వాల్యూ ఇది. √6 + √4 + √3 + √2. Tell me your comment on the comment box. Today's very shortcut, sir. రాధా చెప్తున్నారు అన్నం లావణ్య ఇట్స్ ట్రూ సార్ అంటున్నారు. భవానీ వచ్చి కరెక్ట్ సార్ అన్నారు. బాను ఎస్ సార్ ఇట్స్ ట్రూ అన్నారు. నాగమణి టుడే క్లాస్ ఎక్సలెంట్ సార్ అంటున్నారు. నాగశ్రవంతి ఇట్స్ కరెక్ట్ సార్ అని చెప్పి ఒప్పుకున్నారు. వెరీ గుడ్. నాగ్ సార్ మీ బ్రెయిన్ నాకు కావాలి సార్ అంటున్నారు. బ్రహ్మాండంగా తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సార్ మీ బ్రెయిన్ నాకు కావాలి సార్, ఏం చేస్తారు? నాగ్ మృదుల ఇట్స్ వెరీ ఈజీ వే. ఎస్ రియల్లీ చెప్తున్నాను కదా, నేను జేఈ మెయిన్స్ లో లాస్ట్ మీకు డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు అనమాట. కానీ ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు tan 7.5 అడిగాడా లేదా cot 7.5 అడిగాడా అనేది.
సో చాలా మంది ఇబ్బంది పడ్డారు ఆ క్వశ్చన్ని. నెక్స్ట్ నేను ముందుకెళ్తున్నాను. ముందుకెళ్లే ముందు ఒక కామెంట్ అయితే కంపల్సరీగా చదవాలి. మీలో ఎంత మందికి sin 18 డిగ్రీ వాల్యూ తెలుసు? ఆ తర్వాత చూద్దాం ఒకసారి. రాధా ఏమంటున్నారంటే, సార్ ఎవ్రీడే వన్ బిగ్గెస్ట్ షార్ట్ కట్. ఐ లెర్న్ ఫ్రమ్ యువర్ క్లాస్, వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక డిస్ట్రిక్ట్ టాపర్ అవ్వాలి. నా మనస్ఫూర్తిగా మీకు బెస్ట్ విషెస్ ఇస్తున్నాను. డిస్ట్రిక్ట్ టాపర్ అవ్వాలని చెప్పి మీరు ఏదైతే అడిగారో ఖచ్చితంగా అవుతారు, ప్రాబ్లం ఏం లేదు. బట్ లాస్ట్ వరకు నాతో జర్నీ అనేది ఉండాలి మీకు. ఎందుకంటే అంతే, అది భగవంతుడు ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ ని నాకు ఇచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. నేను ఏంది అనేది కంపల్సరీగా చాలా మందికి ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేస్తాను. డిసైడ్ అయిపోయింది. బ్యాచ్ స్టార్ట్ అయిందంటే డిసైడ్ అయిపోయింది అంతే. సో జస్ట్ మీరు లాస్ట్ వరకు ఖచ్చితంగా నా క్లాసెస్ విని మీరు చూడండి అంతే. పేపర్ని అవ్వలీలగా చేసేస్తారు, తిరుగులేదంతే. సో నెక్స్ట్ నేనేం చెప్తున్నానంటే, మీకు sin 18 డిగ్రీ యొక్క వాల్యూ ఎంత మందికి తెలుసు? ప్లీజ్ రెస్పాండ్. sin 18 డిగ్రీ వాల్యూ ఎందుకంటే చాలా అంటే చాలా ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన వాల్యూ అది, sin 18 డిగ్రీ. సో ప్రూఫ్ కావాలా వద్దా? నేనైతే వాటిని ఖచ్చితంగా అసలు మర్చిపోవడం అంటే జరగదు. sin 18 డిగ్రీ ఒకటి, cos 36 డిగ్రీ ఒకటి, ఇవి రెండు ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాను నేనైతే. సో ఆల్మోస్ట్ అందరూ తెలుసు అని చెప్పారు. వాల్యూ కూడా ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ గానే, ఆల్మోస్ట్ అందరూ sin 18 డిగ్రీ అంటే √5 - 1/4 అని చెప్పి కరెక్ట్ గా రెస్పాండ్ అయ్యారు. సుదీప్ వచ్చి ఎక్స్ప్లెయిన్ సార్ అంటున్నారు. ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే బాను కావాలి సార్, యు ఆర్ డూయింగ్ షార్ట్ వే అని చెప్పారు. ఓకే, తప్పకుండా చెప్తాను. చూడండి, ద వాల్యూ ఆఫ్ sin 18 డిగ్రీ ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్ లో అయితే రెస్పాండ్ అయ్యారు. √5 - 1/4 ఇది దేనికి ఈక్వల్ అంటే cos 72 డిగ్రీకి ఈక్వల్. ఇది ద వాల్యూ ఆఫ్ sin 18 డిగ్రీ √5 - 1/4 అన్నమాట. క్లియరా? సో ఇక్కడ 18 అనేది 72 అనేది రెండు కూడా పూరక కోణాలు, అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవి. సో జనరల్ గా మీరు sin 18 డిగ్రీ యాక్చువల్ గా ఇది ఐపీలో ఒక 4 మార్క్స్ క్వశ్చన్. ఐపీలో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అంటే ఖచ్చితంగా మీరు θ = 18 డిగ్రీ అని చెప్పి తీసేసుకోవాలి. θ = 18 డిగ్రీ. నేనేం చేస్తున్నానంటే బోత్ ద సైడ్స్ 5 తో మల్టిప్లై చేశాను. బోత్ ద సైడ్స్ నేను 5 తో మల్టిప్లై చేశాను. 18 5 ఎంత? 90. ఇక్కడ ఉన్న 3θ ని రైట్ సైడ్ లో పంపించండి. సో అప్పుడు 2θ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 90 డిగ్రీ మైనస్ 3θ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఆ తర్వాత నేను బోత్ ద సైడ్స్ సైన్ తీసుకుంటున్నాను. θ = 18 డిగ్రీ అని చెప్పి తీసుకున్నాను. బోత్ ద సైడ్స్ 5 తో మల్టిప్లై చేశాను. అప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చి 5θ. 5θ ని నేను ఏ విధంగా స్ప్లిట్ చేశానంటే 2θ + 3θ. రైట్ సైడ్ వచ్చి 90 అయింది. ఇక్కడ ఉన్న 3θ ని నేను రైట్ సైడ్ లో పంపించాను. ఆ తర్వాత సైన్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. ఇదైతే మీ అందరికి తెలుసు. sin 90 - 3θ దేనికి ఈక్వల్ అంటే cos 3θ. బట్ cos 3θ దేనికి ఈక్వల్ అంటే వెరీ సింపుల్, 4 cos³ θ - 3 cos θ. సో దీంట్లో నుంచి నేను cos θ కామన్ తీస్తున్నాను. cos θ కామన్ తీస్తే 4 cos² θ -3 అవుతుంది. ఎస్ ఆర్ నో? యాక్చువల్ గా దీనికి నేను బిగినింగ్ లో ఫార్ములా ఇచ్చాను. 2 sin θ cos θ అవుతుంది దీనికి.
సో కాస్ థీటా గెట్ క్యాన్సల్. ఇక్కడ మిగిలింది మీకు 4 - 4 sin square theta -3. అంటే క్లియర్ గా ఇది 1 - 4 sin square theta గా చేంజ్ అయిపోయింది. ఎస్ఆర్ నో. లెఫ్ట్ సైడ్ లో నాకేం మిగిలిందంటే 2 sin theta మాత్రమే మిగిలింది. రైట్ సైడ్ లో నా దగ్గర ఏముందంటే 1 - 4 sin square theta ఉంది. ఇంతవరకు మీకు అర్థమైందా? దీన్ని నేను లెఫ్ట్ సైడ్ లో తీసుకొని వచ్చాను. అప్పుడు 4 sin square theta పాజిటివ్ అయింది. తర్వాత టర్మ్ వచ్చి 2 sin theta. ఇది లెఫ్ట్ సైడ్ లో వస్తే -1 అవుతుంది, ఈక్వల్ టు 0. ఇంతవరకు మీకు క్లియర్ అయిందా? ఇది సైన్ థీటాలో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ax² + bx + c = 0 అనే ఫామ్ లో ఉంది. దీనికి రూట్స్ కానీ తెలియకపోతే క్వాడ్రాటిక్ ఫార్ములా వాడాలి. ఇదే నా క్వాడ్రాటిక్ ఫార్ములా. x is equal to -b ± √b² - 4ac/2a. ఇక్కడ b² - 4ac ని డిస్క్రిమినెంట్ అంటాము. దాన్ని డెల్టా గానీ లేదా క్యాపిటల్ D తో డినోట్ చేస్తాం, లోపల ఉన్న పార్ట్ ని. సో ఇప్పుడు క్లియర్ గా ఇది ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అయిపోయింది. సో మనకు త్రికోణమితీయ సమీకరణాలు అనే చాప్టర్ ఉంది. పరివర్తనాల తర్వాత నేను దాన్ని స్టార్ట్ చేస్తాను. అంతకన్నా ముందు నేను ఆవర్తన ప్రమేయాలు చెప్పి గ్రాఫ్స్ చెప్పి ముందుకెళ్తాను అనమాట. సో దీనికి రూట్స్ ఏమైనా ఉన్నాయా? రూట్స్ లేవు కాబట్టి కంపల్సరిగా నేను క్వాడ్రాటిక్ ఫార్ములా వాడాలి. టెల్ మీ. ఇది సైన్ థీటాలో క్వాడ్రాటిక్ కాబట్టి సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు, ఇది ఎక్స్ కాబట్టి ఎక్స్ లో కాబట్టి ఎక్స్ అని చెప్పి రాశాను. ఇది సైన్ థీటాలో కాబట్టి సైన్ థీటా. చెప్పండి. -b ± √b² - 4, ఏ వాల్యూ వచ్చి 4, సి వాల్యూ వచ్చి -1/2a, 2 × 4. సో సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు -2 ± రూట్ లోపల చూడండి ఒకసారి. √20 అంటే 2√5 అని చెప్పి ఖచ్చితంగా రాసుకోవచ్చు. డినామినేటర్ వచ్చి 2 × 4 అలాగే రాస్తున్నాను. ఇకపోతే ఈ 2కి ఈ 2కి ఈ 2కి క్యాన్సిల్ చేస్తే ఫైనల్ గా సైన్ థీటా వాల్యూ వచ్చి -1 ± √5/4. క్లియర్? సో సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు -1 - √5/4 ఒక వాల్యూ వచ్చింది. సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు -1 + √5/4 ఇంకొక వాల్యూ వచ్చింది. సో ఇక్కడ థీటా అంటే నేను ఏం తీసుకున్నాను అంటే 18 డిగ్రీ తీసుకుంటున్నాను. 18 డిగ్రీ అనేది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది. అంటే సైన్ అనేది పాజిటివ్ అవ్వాలి. ఇక్కడ సైన్ అనేది కంప్లీట్ గా నెగటివ్ అయింది కాబట్టి దీన్ని రిజెక్ట్ చేశాను. ఫైనల్ గా థీటా ప్లేస్ లో ఇక్కడ 18 డిగ్రీ తీసుకుంటున్నాను. సైన్ 18 డిగ్రీ దేనికి ఈక్వల్ అంటే √5 - 1/4. దీనికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చి కాస్, కాంప్లిమెంటరీ యాంగిల్ వచ్చి 72 డిగ్రీ. దట్స్ ఆల్. ఇది మీకు అర్థమైందా? ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. సో ఆల్మోస్ట్ అందరూ ఎస్ఆర్ అని చెప్పారు. యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇది ఒక ఐపీలో 4 మార్క్స్ క్వశ్చన్ అని చెప్పాను. మీరు ఖచ్చితంగా ఈ వాల్యూని అయితే గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూడండి ఒకసారి. ద వాల్యూ ఆఫ్ కాస్ 36 డిగ్రీ √5 + 1/4 అది దేనికి ఈక్వల్ అంటే సైన్ 54 డిగ్రీకి ఈక్వల్. అది ఖచ్చితంగా మీరు సైన్ 18 అలాగే కాస్ 36 ఖచ్చితంగా గుర్తుండాలి. ఇది వచ్చి √5 - 1/4, ఇది వచ్చి √5 + 1/4 ఖచ్చితంగా గుర్తుండాలి ఇవి. దీని ప్రూఫ్ కావాలా? నాగ్ నో నీడ్ సార్ అని చెప్పారు మిగతా వాళ్ళు. దీని ప్రూఫ్ కావాలా?
ద వాల్యూ ఆఫ్ కాస్ 36 డిగ్రీ √5 + 1/4. వెరీ ఫేమస్ వాల్యూ ఇది, వెరీ వెరీ ఫేమస్. సో సైన్ 18 డిగ్రీ గురించి మాట్లాడాను, కాస్ 36 మీరు ప్రూఫ్ వద్దని చెప్పారు. ఒకసారి నాకు కాస్ 18 డిగ్రీ వాల్యూ ఇక్కడ ఏం మిస్ అయింది, సైన్ 36 డిగ్రీ వాల్యూ ఒకసారి నాకు కామెంట్ బాక్స్ లో రెస్పాండ్ అవుతారా? సైన్ 18 నేను ప్రూఫ్ తో సహా ఇచ్చాను, కాస్ 36 మీరు అవసరం లేదని చెప్పారు. ఒకసారి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కాస్ 18 డిగ్రీ దేనికి ఈక్వల్, సైన్ 36 డిగ్రీ దేనికి ఈక్వల్? వీటి యొక్క సపోర్ట్ తీసుకొని వీటిని మనం ప్రూవ్ చేయొచ్చు, బట్ ఇది మర్చిపోతే వీటిని మనం చేయలేం. ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. నాగస్రవంతి, కాస్ 18 డిగ్రీ ఈస్ ఈక్వల్ టు √10 + 2√5/4. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అది. సో ఖచ్చితంగా ఈ 4 వాల్యూస్ మీకు గుర్తుండాలి, ఖచ్చితంగా గుర్తుండాలి, టైం అనేది సేవ్ అవుతుంది. సో ఇక్కడ సైన్ గురించి మాట్లాడితే సైన్ ఫంక్షన్ గురించి ఇక్కడ మైనస్ వచ్చింది, కాస్ గురించి మాట్లాడితే ఇక్కడ ప్లస్ వచ్చింది. అలాగే మీరు ఇక్కడ కూడా రెస్పాండ్ అవ్వాలి. కాస్ 18 డిగ్రీ కంపల్సరిగా మీరు ఏం తీసుకోవాలి, √10 + 2√5/4. సైన్ 36 డిగ్రీ అడిగితే √10 - 2√5/4. ఇక్కడ సైన్ అంటే కంపల్సరిగా ఇక్కడ మైనసే వస్తుంది, ఇక్కడ కాస్ అంటే కంపల్సరిగా ప్లస్సే వస్తుంది. ఆ లాజిక్ అనేది మీరు గమనించాలి. ఈ టేబుల్ని అయితే ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి మీరు. నాగస్రవంతి, ఒకసారి మీరు నాగస్రవంతిని అడగండి. తను ఎగ్జాక్ట్ గా రూట్ సింబల్స్ అన్ని కూడా టైప్ చేస్తున్నారు. బాను, మీరు సార్ నాకు టైపింగ్ కష్టంగా ఉంది సార్, మ్యాథ్స్ సింబల్స్ అంటున్నారు. సో ప్లీజ్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ నాగస్రవంతి, ఎందుకంటే ఒకరినొకరు హెల్ప్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన రోజులు ఇవి. హెల్ప్ చేయాల్సిందే, తప్పదు, ఇంకా హెల్ప్ తీసుకోవాలి, హెల్ప్ చేయాల్సిందే, తప్పదు కూడా. ఈ 4 వాల్యూస్ ఎవరికైనా డౌట్ ఉన్నాయా నేను అడుగుతున్నాను. కంపల్సరీగా నోట్ చేసి పెట్టుకోవాలి. ఈ 4 వాల్యూస్ ఖచ్చితంగా గుర్తుండాలి. సో ఇంట్రడక్షన్ పార్ట్ అయితే ఇంతవరకు క్లోజ్ చేస్తున్నాను. సో దీంట్లో ఇంకా చాలా పార్ట్ ఉంది, అంటే హయ్యర్ లెవెల్స్ అవి, అంటే కంపల్సరీగా అవి తెలిసి ఉండాల్సిందే. సో ఇప్పటి వరకు జరిగిన ఇన్ఫర్మేషన్ మీద క్వశ్చన్స్ స్టార్ట్ చేయబోతున్నాను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అయితే నోట్ చేసుకోండి. ద వాల్యూ ఆఫ్ +1 cos π/10 into 1 cos 3π/10 into 1 cos 7π/10 into 1 cos 9π/10 ఈజ్ అని చెప్పి ఆప్షన్స్ నోట్ చేసుకోండి. (1/2), 1/4, 1/8, 1/16. తప్పకుండా ఈ క్వశ్చన్ ని మీరు అకాడమీ టెక్స్ట్ బుక్ లో చూసుంటారు. ఇది క్లియర్ గా ఒక 4 మార్క్స్ క్వశ్చన్. చూడండి, సో దీనికి షార్ట్ మెథడ్ చూడండి ఒకసారి. దీనికి షార్ట్ మెథడ్ π/10 + 9π/10 దేనికి ఈక్వల్? పైకి ఈక్వల్. ఎస్ ఆర్ నో? 3π/10
ప్లస్ 7π/10 దేనికి ఈక్వల్? ఇది కూడా పైకి ఈక్వల్. a ప్లస్ బి ఈస్ ఈక్వల్ టు పై ఆర్ 180 డిగ్రీ. a ప్లస్ బి ఈస్ ఈక్వల్ టు పై ఆర్ 180 డిగ్రీ అయితే సైన్ ఏ యాక్చువల్గా దేనికి ఈక్వల్ అంటే సైన్ బికి ఈక్వల్. కాస్ ఏ యాక్చువల్గా దేనికి ఈక్వల్ అంటే మైనస్ కాస్ బికి ఈక్వల్. ఇది నేను ఇంతకుముందు చెప్పిన క్లాసెస్లో ఈ పాయింట్ని డిస్కస్ చేస్తున్నాను. మీరు ప్రీవియస్ క్లాసెస్ కానీ వింటే అర్థమైపోతుంది. క్లియరా? ఇక్కడ ఉన్న 9π/10ని నేను క్యాన్సల్ చేసేసి దేన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే π/10 ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. బట్ కాస్ అనేది మైనస్ కాస్గా తీసుకోవాలి. ముందర 1 అలాగే రాశాను. క్లియర్? ఇక్కడున్న 7π/10ని నేను రీప్లేస్ చేస్తున్నాను. దేంతో రీప్లేస్ చేస్తున్నానంటే 3π/10తో రీప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ కాస్ అనేది వచ్చి మైనస్ కాస్గా చేంజ్ అవుతుంది. ముందర 1 అలాగే ఉంది. ఒకసారి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ చూడండి. ఒకసారి ఫస్ట్ బ్రాకెట్ లాస్ట్ బ్రాకెట్ చూసుకోండి. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే ఫామ్ లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ π/10. 1 మైనస్ కాస్ స్క్వేర్ π/10 ని సైన్ స్క్వేర్ π/10 రాస్తే మీకు ఏమైనా అబ్జెక్షన్? 1 ప్లస్ కాస్ π/10 ఇంటూ 1 మైనస్ కాస్ π/10 ఏమవుతుందంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ π/10. 1 మైనస్ కాస్ స్క్వేర్ π/10 అంటే సైన్ స్క్వేర్ π/10. ఒక్కసారి ఈ రెండింటిని చూడండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే ఫామ్ లో ఉంది కాబట్టి నేను ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ 3π/10. 1 మైనస్ కాస్ స్క్వేర్ 3π/10 ని సైన్ స్క్వేర్ 3π/10 గా నేను రాసుకోవచ్చా? సో ఫస్ట్ టర్ము ఫస్ట్ బ్రాకెట్ ని అలాగే లాస్ట్ బ్రాకెట్ ని మల్టిప్లై చేశాను. దాని ప్లేస్ లో నేను సైన్ స్క్వేర్ π/10 రాశాను. మిడిల్ 2 ఫ్యాక్టర్స్ ని మల్టిప్లై చేశాను. మిడిల్ 2 ఫ్యాక్టర్స్ చూడండి. ఇదొక ఫ్యాక్టర్, ఇదొక ఫ్యాక్టరు, లేదంటే ఇదొక బ్రాకెట్, ఇదొక బ్రాకెట్. దాని ప్లేస్ లో నేను ఏం రాస్తున్నానంటే సైన్ స్క్వేర్ 3π/10 రాశాను. ఇది క్లియరా? సో యాక్చువల్గా పై అంటే దేనికి ఈక్వల్? డిగ్రీస్ లో మారిస్తే 180 డిగ్రీ. క్యాన్సిలేషన్ చేయండి. 0 0 క్యాన్సల్. సైన్ 18 అంటే క్లియర్ గా మీకు తెలుసు √5 - 1/4 అవుతుంది. హోల్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ రాయండి. ఇక్కడ చూడండి, పై అంటే దేనికి ఈక్వల్? 180 డిగ్రీ అంటున్నాను. 0 0 క్యాన్సిల్ చేస్తే అది దేనికి ఈక్వల్? సైన్ స్క్వేర్ 54. సైన్ స్క్వేర్ 54. యాక్చువల్గా సైన్ స్క్వేర్ 54 అనేది నేను దేంతో రీప్లేస్ చేస్తున్నానంటే కాస్ స్క్వేర్ 36 తో రీప్లేస్ చేయొచ్చా? సైన్ స్క్వేర్ 54 ని కాస్ స్క్వేర్ 36 తో రీప్లేస్ చేశాను. కాస్ 36 డిగ్రీ వచ్చి √5 + 1/4 హోల్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్. క్లియర్? ఇకపోతే ఇదేమవుతుందో చెక్ చేయండి. ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16, ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16. క్లియరా? పవర్స్ అనేవి సేమ్ ఉన్నాయి. వెరీ గుడ్. పవర్స్ అనేవి సేమ్ ఉన్నాయి. పవర్ ఎంత? 2. ఇన్నర్ మోస్ట్ పార్ట్ ని మల్టిప్లై చేసుకోండి. ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఏమవుతుంది? a - b ఇంటూ a ప్లస్ b. √5 - 1 ఇంటూ √5 + 1 ఏమవుతుంది? వెరీ సింపుల్. 5 - 1. 5 - 1 అంటే ఏమవుతుంది? 4. సో 4 స్క్వేర్ దేనికి ఈక్వల్? 16. 16 16 క్యాన్సిల్. మిగిలింది 1/16. దట్ మీన్స్ ఐ హావ్ టు గో విత్ ఆప్షన్ డి. హ్యావ్ యూ అండర్స్టూడ్? Have you understood? Banu option D correct. Nag option D correct. Nagastravanti supplementary angles correct. Yes. ఈ పాయింట్ నేను a + b = 180 డిగ్రీ అనేది సప్లిమెంటరీ యాంగిల్స్, సంపూరక కోణాలు అంటారు. సో బై ద వే, హౌ ఇస్ ద షార్ట్ మెథడ్? షార్ట్ మెథడ్ ఎలా ఉందో రెస్పాండ్ అవ్వాలి. చూడండి, ఇది గివెన్ క్వశ్చన్. యాక్చువల్గా
ఈ గివెన్ క్వశ్చన్ ని ఎక్కువ స్టెప్స్ లేకుండా చూడండి, నా అప్రోచ్ చూడండి ఒకసారి, ఎలా అప్రోచ్ అవుతున్నాను దాన్ని జస్ట్ కాపీ అండ్ పేస్ట్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు సక్సెస్ అయిపోతారు. సో ఈ రోజుతో ఈ క్లాస్ ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. రేపు కంప్లీట్ గా దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో టుమారో 2 hours తీసుకుంటాను. ఈ 2 hours లో మీకు ఈ చాప్టర్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే రెస్పాండ్ అవ్వండి. సో ఈ రోజు క్లాస్ లో నేను ఖచ్చితంగా ఒక వ్యక్తిని అడగాలనుకుంటున్నాను. అజయ్, ఈ రోజే మీరు జాయిన్ అయ్యారు. ఈ రోజు క్లాస్ మీకు నిజంగా అర్థమైందా హార్ట్ఫుల్ గా? ఎందుకంటే మిమ్మల్ని రికమెండ్ చేసిన మీ ఫ్రెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్పారు కాబట్టి, తను చెప్పిన తర్వాత జస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్లీ పర్చేస్ చేశారు. ఈ నమ్మకాన్ని ఎక్కడ కూడా నేను ఒమ్ము చేయను. ఏమైనా ఉంటే మీరు నా వాట్సాప్ నంబర్ తీసుకున్నారు కదా, దాంట్లో మీరు రెస్పాండ్ అవ్వండి. ఏమైనా గ్రూప్ లో యాడ్ చేయమంటే కూడా ఖచ్చితంగా మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తాను. బై ద వే, ఈరోజు క్లాస్ విన్న వాళ్ళందరూ కూడా గ్రూప్ లో ఖచ్చితంగా ఈరోజు క్లాస్ ఎలా ఉంది అనేది రెస్పాండ్ అవ్వాలి. షార్ట్ మెథడ్స్ అంటే షార్ట్ మెథడ్స్, ఇది క్లియర్ గా ఒక ఐపీలో 4 marks క్వశ్చన్. దీన్ని నేను షార్ట్ మెథడ్ ఇచ్చాను, తప్పకుండా మీకు నచ్చి ఉండాలి. సో విల్ బి మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సీ యూ దెన్. గుడ్ నైట్. శ్రీలత యాడ్ మై నంబర్ సార్ అని చెప్పారు. ఒకసారి నా వాట్సాప్ నంబర్ కి మీరు జస్ట్ మీ నంబర్ పంపించండి. శ్రీలత ఆల్సో జాయిన్ టుడే, ఈ రోజే జాయిన్ అయ్యారా? ఓకే. రాధా, ఐఎమ్ నాట్ ఇన్ ఏ గ్రూప్. మీరు కూడా ఒకసారి మీ వాట్సాప్ నంబర్ ఏం యాడ్ చేయాలో నాకు మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పకుండా మీరు జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. తప్పకుండా యాడ్ చేస్తాను. యువర్ వాట్సాప్ నంబర్ ప్లీజ్ సార్ అని చెప్పారు. నా నంబరు 9848370082. 9848370082.